కొండలోని మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా గ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ పాటలను పలువురు ప్రముఖులు విడుదల చేశారు. వరంగల్ కు చెందిన నిర్మాత కోమలి మహేందర్ నిర్మించిన ఈ చిత్రం కుటుంబ విలువలు, తండ్రి పిల్లల అనుబంధం, రైతు కష్టం వంటి అంశాలతో రూపొందిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఓబీసీ చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్ చిత్ర బృందాన్ని అభినందిస్తూ వరంగల్ కు చెందిన మహిళా నిర్మాత రూపొందించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. జూలై 17న తెలంగాణ వ్యాప్తంగా 60 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుందని చిత్ర నిర్మాత కోమలి మహేందర్ వెల్లడించారు. వరంగల్ బిడ్డగా జానపద కళాకారుడిగా పరిచయమైన మన కోమలి కష్టపడి ఒక పెద్ద సినిమాను తీయడం అనేది వరంగల్ ప్రజలందరికీ గర్వకారణము. ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత కూడా వరంగల్ ప్రజలందరి మీద ఉంటుంది. అందరి భుజాల మీద వేసుకొని ఇవాళ మాస్టర్ జీలో విద్యార్థులందరికీ ఈ సినిమాను పరిచయం జరిగింది. ఒక మంచి కుటుంబ నేపథ్యం గల సినిమాని బలగంలాగా ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాళ నాన్న అంటే ప్రతి ఒక్కరికి ప్రేమే, కానీ నాన్న వెనకాల ఎంత కష్టం ఉన్నది, నాన్న ఎంత కష్టపడుతున్నాడో, పిల్లల గురించి, పిల్లల ఆశయాల గురించి, తన మదన ఏంటో, అదే కాకుండా ఒక రైతుగా తన పండించే భూములపై తనకు గల ప్రేమను, అలాంటి భూమిని అమ్మాలని తలిచినప్పుడు ఎంత మదన పడుతుందో ఈ ట్రయల్ రన్లే మనకు తెలియడం జరిగింది. అలాంటి మంచి మూవీని కుటుంబం సమేతంగా ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ వారి చూడడమే కాకుండా వారి గల్లీలో కానీ పక్క వీధిలో కానీ వాళ్ళ చుట్టాలకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మూవీని చూడవలసిందిగా చెప్పడం మా బాధ్యత. వీలైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఉన్న ఒక మంచి 4 మాటలు ఈ మూవీ గురించి చెప్పి ఈ మూవీని హిట్ చేస్తారని ఆశిస్తూ, మా కోమలిని ఆశీర్వదిస్తూ 100 రోజుల సెలబ్రేషన్స్ వరంగల్లో మళ్ళీ కాళోజీ కళాక్షేత్రంలో జరుపుకుందామని తెలియజేస్తూ ఇప్పుడు ఈ మూవీ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందా కోమలిని కోరుతున్నా. నేను చేసిన ఒక సాహసం చాలా పెద్దదే, అయినా కూడా నాలో ఎంతో కళ ఉంది, ఇంకా మంచి సంపద ఉంది అని మీ అందరికీ తెలియజేయడం కోసం కోమలి క్రియేషన్ అనే ఒక బ్యానర్తోని వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమాను తీయడం జరిగింది. చాలా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా. ప్రతి ఒక్కరికి కుటుంబం అంటే ఎంతో గౌరవం కాబట్టి మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకుందామనే మంచి సినిమాను, కుటుంబ కథా చిత్రాన్ని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఒక ఆడబిడ్డని కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డని కన్న తల్లిదండ్రులు గర్వంగా చూడవలసిన సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్ళి ఇంటిని కాని ఈ సినిమాను విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. జూలై 17న మన థియేటర్ ఏషియన్ మాల్ భవానీ థియేటర్లో, కాజీపేట్ భవానీ థియేటర్లో రిలీజ్ కానుంది. ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇంటిల్లి కాదు వెళ్ళి ఈ బిడ్డ చేసిన ప్రయత్నాన్ని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఆడపిల్ల, ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ లేదు, ఎంత కాలం మారుతున్నా కూడా ఆడపిల్లలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒక ఆడపిల్లకి ఎంత సహనం ఉంటుంది, ఆడపిల్ల యొక్క కన్నీటి కథ
ఒక తండ్రి పడే వేదన ప్రతి ఒక్క అంశాన్ని, గ్రామంలో ఉండే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఇంటి సన్నివేశాన్ని తీసుకొని ఇంత మంచి సినిమా తీయడం జరిగింది. ఇంత మంచి సినిమాకు ఒక మాస్టర్ జీ కాలేజ్ తరఫున మా సుందర్రాజు యాదవ్ గారు, మా నాన్న ఇంత మంచి ప్రోగ్రామ్ నిర్వహించి నన్ను గౌరవించినందుకు నేను ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.